హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. అలాగే థైరాయిడ్ వచ్చినా సరే ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నాకు వచ్చిందని చెప్పాను కదా థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో, అయితే దాని గురించి సెట్ చేసి అలాగే నాకు తెలిసిన వాళ్ళని అడిగి థైరాయిడ్ ఉన్న వాళ్ళని ఎలా తగ్గించుకున్నారు ఏంటి అనేది అడిగి ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను. కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంటే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది అయితే తెలుసుకుంటాం. కాకపోతే భాగ్యశ్రీకి ఏంటంటే ముందైతే చెక్ చేసుకోవాలి థైరాయిడ్ ఉందా లేదా అనేది. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి మేము అంతవరకు వెళ్లాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట. థైరాయిడ్ టెస్ట్ అని చేయించుకోవడం అంటే కొంచెం ప్రెగ్నెన్సీ లేట్ అయితే థైరాయిడ్ పిసిఓడి ఇలాంటి టెస్టులు చేయించుకుంటారు. మామూలుగా ప్రెగ్నెన్సీ లేట్ అయిన వాళ్ళకి అప్పుడు ఈ థైరాయిడ్ టెస్ట్, పిసిఓడి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, నీటి బుడగలు ఉన్నాయా అట్లాంటి టెస్టులు అనేవి చేస్తారనమాట. సో చాలా మందికి ఎక్కువ భయపడతా ఉంటారు, థైరాయిడ్ ఉందేమో ప్రెగ్నెన్సీ రావట్లేదేమో, థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, నాకేమైనా థైరాయిడ్ ఉందేమో. ఒకవేళ టెస్ట్ చేయించుకుని ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ ఉందనుకోండి, ఏమో థైరాయిడ్ వల్లే రావట్లేదని భయపడతా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళ అనుమానాలన్నీ క్లియర్ చేయడానికి కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. దీని గురించి మేము కూడా చాలా రీసెర్చ్ చేసాం, తెలుసుకొని బాగా మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి 100% చూడండి. చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అందరికి బాగా ఉపయోగపడింది. అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇప్పుడైతే థైరాయిడ్ అనేది ఏంటంటే ఫస్ట్ సీతాకోక చిలుక ఆకారంలో ఉంటదన్నమాట. అంటే ఇక్కడ గొంతు దగ్గర ఉంటది అనమాట. సీతాకోక చిలుక ఆకారంలో 2 రకాలు ఉంటాయి థైరాయిడ్ లో. ఒకటి ఇది అబ్బాయిలకి కూడా ఉంటది, అమ్మాయిలకి ఉంటది, అబ్బాయిలకి ఉంటది. కాకపోతే అమ్మాయిలకి బాగా ఎక్కువగా ఉంటది అనమాట. అబ్బాయిలకి దీని ఎఫెక్ట్ అమ్మాయిల మీద ఎక్కువ ఉంటది. అమ్మాయిలకి ప్రతి 10 మందిలోనూ ఇద్దరు కన్నా ఎక్కువ మందికి థైరాయిడ్ అయితే ఉంటది అనమాట. ప్రతి అమ్మాయికి ఎక్కువ సమస్య ఉండేది థైరాయిడ్. థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడ్, రెండోది హైపర్ థైరాయిడ్ అనమాట. హైపోథైరాయిడ్ ఏంటంటే హార్మోన్లు తగ్గితే కనుక హైపోథైరాయిడ్ ఉంటది అనమాట వస్తుంది. అలాగే హార్మోన్స్ పెరిగితే కనుక బాగా ఎక్కువగా ఉంటే కనుక హైపర్ థైరాయిడ్ వస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క అసలు పని ఏంటంటే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటది అనమాట. ఈ హార్మోన్స్ ని తక్కువ రిలీజ్ చేసింది అనుకోండి ఈ థైరాయిడ్ గ్రంథి, దాన్ని హైపో అంటారు. సో ఎక్కువ హార్మోన్ ని బాగా రిలీజ్ చేసేసింది అనుకోండి హైపర్ అంటారు అనమాట. హైపర్ థైరాయిడ్ కన్నా హైపోథైరాయిడ్ అంటే తక్కువ హార్మోన్ రిలీజ్ చేస్తుంది కదా, దాని ఎఫెక్ట్ అయితే బాగా ఎక్కువ ఉంటది అనమాట. కాబట్టి ఇదనమాట. అలాగే లక్షణాలు కూడా ఉంటాయి అనమాట హైపర్ కూడా. హైపోథైరాయిడ్ లక్షణాలు వచ్చేసి అంటే ఈ లక్షణాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి నోట్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట. అంటే ఇది జనరల్ గా వచ్చే లక్షణాల్లో కూడా ఉంటాయి, కానీ జనరల్ గా వచ్చినాయని లైట్ తీసుకోకుండా హాస్పిటల్ ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు కొన్ని ఎక్కువగా మీ దగ్గర ఉంటాయి కనుక ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. భయపడక్కర్లేదు, టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, వాడచ్చు. సో ఫస్ట్ అయితే హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలు అయితే తెలుసుకుందాం. నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిపారిపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు తదితర లక్షణాలు అయితే ఉంటాయన్నమాట. ఇది హైపోలో అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్ రిలీజ్ చేస్తే. అదే హైపర్ థైరాయిడ్ యొక్క లక్షణాలు ఏంటంటే బాగా ఎక్కువగా ఆకలేస్తుంది అనమాట. అలాగే బరువు త్వరగా తగ్గిపోతా ఉంటారు, చెమటలు ఎక్కువగా పట్టడం, చిరాకు రావడం, స్థిమితం లేకుండా ఉంటది కదా మనసు, అట్లా ఉండడం, నిద్రలేమి, అలాగే నీరసం, ఎక్కువ సార్లు విరోచనాలు అవడం, నెలసరి రక్తస్రావం తక్కువగా అవడం, వేడిని తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ, కళ్ళు పెద్దవిగా అవడం, చేతులు వణకడం లాంటివి అయితే కనిపిస్తాయి అన్నమాట. అంటే లక్షణాలు దగ్గర రెండింటికి సిమిలర్ గానే ఉంటాయి. ఏదైనా గానీ మనం టెస్ట్ చేసుకుంటే గానీ అది హైపోనో అనేది తెలియదు అనమాట. దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇస్తారనమాట. ఇంకా జాగ్రత్త ఎలాంటి తీసుకోవాలంటే ఖచ్చితంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైలీ టాబ్లెట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ లక్షణాలు చెప్పాం కదా, ఈ లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకుంటాం కదా, టెస్ట్ చేయించుకున్న తర్వాత హైపోనా హైపరా అనేది వాళ్ళు చెప్పి మెడిసిన్ ఇస్తారు కదా,
ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనం ఎట్లా వాడాలి అనేది చెప్తుంది అనమాట. అయితే ఫస్ట్ అయితే కనుక డైలీ వేసుకోవాలి, ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ డైలీ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ టైం వేసుకోవాలన్నమాట. చాలా మంది 8ంటికి 9ంటికి అలా వేసుకుంటారు, అలా వేస్తే పని చేయదు. మినిమం 5 నుంచి మార్నింగ్ టైం 6 లోపల వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత టాబ్లెట్ వేసుకున్నాక మినిమం 2 hours గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. మంచినీళ్ళు తాగడానికైనా మంచినీళ్ళైనా తాగొచ్చు, ఇంకా టీ గానీ ఇంకా వేరే మందులు గానీ ఉంటాయి కదా గ్యాస్ టాబ్లెట్లు, అలాంటివి ఏమైనా ఉన్నా సరే 2 hours ఖచ్చితంగా గ్యాప్ ఉండాలన్నమాట. అలాగే టాబ్లెట్స్ చేత్తో అంటే తడి చేత్తో అయితే కనుక ముట్టుకోకూడదు. అంటే మేము రీసెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే యాక్చువల్ గా థైరాయిడ్ టాబ్లెట్ ని చేత్తో పట్టుకున్నా సరే దాని పవర్ అయితే కొద్దిగా తగ్గుతుందంట. కానీ చేత్తో పట్టుకోకుండా అయితే వేసుకోలేం కాబట్టి చేత్తో పట్టుకున్నా సరే తడి చేత్తో, మెయిన్ గా తడి చేత్తో పట్టుకోకూడదు. తడి చేత్తో పట్టుకుంటే కనుక టాబ్లెట్ పవర్ మొత్తం పోతుందంట. సో జాగ్రత్తగా తడి చేత్తో కాకుండా పొడి చేత్తోనే తీసుకుని వేసేసుకుని దాన్ని మూత గట్టిగా పెట్టేసి జాగ్రత్తగా పెట్టేయాలన్నమాట. టాబ్లెట్ అయితే వేడి వేడి ఎండ తగిలే ప్రాంతంలో ఎక్స్పోజ్ అవ్వకూడదు, థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి పెట్టకూడదు. సో ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలి ఏంటిది అని మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ఫైనల్ గోల్, అసలు థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 100% ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది అనమాట. థైరాయిడ్ ఉన్నంత మాత్రం ప్రెగ్నెన్సీ రాదని అయితే లేదు. మేము చాలా రియల్ కేసెస్ లో చూసాం అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళలోనే, మాకు తెలిసిన ఫ్రెండ్స్ లోనే థైరాయిడ్ మ్యారేజ్ అవ్వకముందే వస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా మందులు వాడడం వల్ల వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే పిల్లలు పుట్టారు అనమాట. మళ్ళీ గ్యాప్ కూడా ఎన్నో సంవత్సరాల గ్యాప్ అలాంటిది ఏమీ లేదు, మంత్స్ గ్యాప్ అనమాట. ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, దాని గురించి అయితే అసలు 100% భయపడక్కర్లేదు అనమాట. కాకపోతే మీరు వెంటనే దాన్ని గుర్తించి 100% వెళ్ళి మీరు చూపించుకోవాలన్నమాట, డాక్టర్ ని కలిసి చూపించుకోవాలి. లేదంటే లేట్ అయితే కనుక థైరాయిడ్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి, అప్పుడు కష్టం అవుతుంది అనమాట. ఈ థైరాయిడ్ యొక్క హార్మోన్ ప్రభావం ఎలా ఉంటుందంటే మన ఆర్గాన్స్ ఉంటాయి కదా, శరీర భాగాలు, ప్రతి దాని మీద ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోనల్ ప్రభావం ఉంటది అనమాట. సో గర్భాశయంకి సంబంధించి గానీ ప్రతి దాని మీద ప్రభావం ఉంటది కాబట్టి ముందే కనిపెట్టి చూయించుకుంటే సేఫ్ గా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేము లక్షణాలు చెప్పాం కదా, ఆ లక్షణాల్లో మీకు ఏమైనా ఉండుంటే, ఎక్కువ లక్షణాలు ఉండుంటే 100% మీరు వెళ్ళి థైరాయిడ్ చూయించుకోండి. ఒకవేళ లక్షణాలు లేకపోయినా గానీ మీకు ప్రెగ్నెన్సీ రావడం కొద్దిగా లేట్ అవుతుంది అనిపిస్తే కనుక వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం వల్ల నష్టమేం లేదు కదా. ఉంటే ఉందని చెప్తారు, మెడిసిన్ ఇస్తారు, లేకపోతే హ్యాపీ, లేదు లేదు వేరేదో ప్రాబ్లం ఉంది, గాలి బుడగలు ఎట్లాంటివి అని చెప్తారు కదా, దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు, అది వాడుకుంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. థైరాయిడ్ వల్ల అయితే ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. కాకపోతే ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, అప్పుడు ఎక్కువ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీలో ఒక థైరాయిడ్ ఉన్నా సరే ఎప్పుడైనా సరే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే అది బేబీ మీద, లోపల ఉన్న బేబీ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అంటే నార్మల్ పర్సన్ కన్నా ప్రెగ్నెంట్ లేడీ మీద ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. లోపల బేబీ ఎదుగుదల మీద గానీ, వాళ్ళ జ్ఞాపక శక్తి మీద గానీ, ఇలా చాలా లోపాలు రావడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట థైరాయిడ్ ఉంటే కనుక. కాబట్టి ఖచ్చితంగా టాబ్లెట్స్ అనేవి ఇస్తారు, అవి మనం డైలీ కంటిన్యూగా వేసుకోవాలి, టైంకి వేసుకోవాలి, 100% వాడాలి. ప్రతి మీ డాక్టర్ ఎప్పుడైతే ప్రిస్క్రైబ్ చెప్తారు కదా పలానా ఇప్పుడు వచ్చి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అని, ఆ డేట్ అయితే కన్ఫర్మ్ గా వెళ్ళి చేయించుకోవాలి. 3 months కో గానీ 6 months గానీ థైరాయిడ్ అనేది టెస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట ఒకవేళ ఉంటే కనుక. అంటే డాక్టర్ చెప్తారు అది మంత్లీ చేయాలా, 2 months చేయాలా, ఎట్లా చేయాలనేది డాక్టర్ అయితే చెప్తారు. ఈ 4 అయినా మాకైతే కనుక పక్కాగా అయితే తెలియదు అనమాట. కానీ రెగ్యులర్ గా అయితే థైరాయిడ్ టెస్ట్ చేసి ఆ వాల్యూని బట్టి మీ ప్రెగ్నెన్సీ ఉన్న అంతకాలం 9 months కూడా ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయిస్తూ ఉంటారు అనమాట. లెవెల్స్ తక్కువ వచ్చినా సరే మినిమం డోస్ అయితే వాడాలి అని చెప్తారు చాలా మంది. సో ఏదైనా అది డాక్టర్ని అడిగైతే తెలుసుకోవచ్చు అనమాట. సో మాకు తెలిసిన థైరాయిడ్ గురించి మేము తెలుసుకున్నవి మీకైతే కనుక షేర్ చేస్తాము, మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కనుక థైరాయిడ్ ని కన్ఫర్మ్ గా ఆపేసేయండి. నెగ్లెక్ట్ చేయడం అయితే ఆపేసి డాక్టర్ సంప్రదించి మెడిసిన్ జాగ్రత్తగా వాడుతున్నారా లేదా, ఎందుకంటే ఇది మనకు కాదు లోపల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ మైండ్ సెట్ గానీ, ఆలోచన గానీ,
బ్రెయిన్ ఎదగడానికి గానీ వాళ్ళ పార్ట్స్ ఎదగడానికి గానీ ఈ దాని మీద బాగా ఎఫెక్ట్ చూపించింది అనమాట ఈ థైరాయిడ్ అనేది. సో కన్ఫామ్ గా పక్కాగా ఏది వాడినా వాడకపోయినా థైరాయిడ్ అయితే కన్ఫామ్ గా వాడాలి, థైరాయిడ్ మెడిసిన్ అయితే. సో చెప్పాం కదా జాగ్రత్తలు అలాగే వాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మేము తెలుసుకొని మీకు చెప్తున్నాము. 100% అలా వాడితే థైరాయిడ్ మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. తగ్గించుకోవచ్చు, మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు, బేబీకి కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని ఇందాక లక్షణాలు చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఆ లక్షణాలు ఏమీ లేకుండా మెడప దగ్గర వాపు కూడా వస్తూ ఉంటది. ఆ లక్షణాలు ఏమీ లేకుండా ఇక్కడ వాపు గానీ అట్లాంటివి ఏమైనా వచ్చినా సరే అది థైరాయిడ్ అయితే సూచించవచ్చు. సో అలాంటి వాపు అట్లాంటివి ఏమన్నా సరే వెంటనే డాక్టర్ని అయితే కాంటాక్ట్ చేయాలన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీలో లేట్ అయినా సరే అలా ఊరుకోకుండా మినిమం ఒక 6 months కానీ 3 months అలా చూసి వెంటనే థైరాయిడ్ టెస్ట్ అయితే కనుక చేయించుకోండి, ఎందుకని మంచిది. సో అదనమాట థైరాయిడ్ గురించి అన్ని విషయాలు అయితే చెప్పాం అనుకుంటున్నాం. ఇంకేమన్నా మేము మర్చిపోతే కనుక ఫర్దర్ గా చేసే వీడియోస్ లో అయితే మేము మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్తాము. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇంతకు ముందు మేము నిన్న థైరాయిడ్ తనకు ఉందని చెప్పాం కదా, చాలా మంది కామెంట్ చేశారనమాట, అక్క మాకు థైరాయిడ్ ఉంది, భయపడొద్దు, మాకు 6 months 7 months మాకు థైరాయిడ్ ఉందని చెప్పారు. సో అంతా నార్మల్ గానే ఉందని చాలా ధైర్యం చెప్పారు అనమాట. అందరికి చాలా థ్యాంక్స్. సో మిగిలిన వాళ్ళు కూడా అలానే ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.